క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాభివందనలు తెలియజేస్తున్నాను. నేటి దినాన ప్రకటన గ్రంథంలో 2-3 అధ్యాయాలలో ఉన్న సంఘాల ప్రస్తావనలో ఈ చివరి సంఘం, ఈ సంఘమే లవొదీకియా సంఘం. ఈ సంఘము గురించి ప్రభు మాట్లాడుతున్న మాట, ఆమెన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా. ఈ చివరి సంఘం ఇది 7వ సంఘం. 7వ సంఘానికి ప్రభు ఉత్తరం రాస్తూ ఉన్నాడు. ఆ సంఘమునకు సంగతులు తెలియజెప్పమంటూ ఉన్నాడు. ఆయన 7 దీపస్తంభాల మధ్య సంచరించువాడు అని తెలుసుకున్నాం. ఈ దీపస్తంభాలు సంఘాలు అనగా సంఘాల మధ్య ఆయన సంచరిస్తూ ఉన్నాడు. సంఘములను ఆయన చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ సంఘం ఆయనదే, తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అని చూస్తున్నాం మనం. ఆ సంఘము కొరకు తనను తాను అప్పగించుకున్నాడు అని మనం చూస్తాం ఇక్కడ. అవును కదా, తను తాను అప్పగించుకున్నాడు. ఆదాము గాఢ నిద్ర కలగజేశాడు దేవుడు ఏదెన్ తోటలో, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని కదా. అయితే ఆదామునకు గాఢ నిద్ర కలగజేసిన తరువాత దేవుడు ప్రక్కలో గాయం చేసి ఎముకను తీసి ఆ చోటుని మాంసముతో పూడ్చివేసి ఆ ఎముకతో దేవుడు అవం తయారు చేశాడు. గమనించండి, ఆదామును మట్టిలో నుండి దేవుడు తయారు చేశాడు. నేల మంటి నుండి నరుని చేసి వారి నాసిక రంధ్రంలో జీవాయు ఊదగా మనిషి జీవాత్మయ్యాడు. ఇప్పుడు మళ్ళీ అవ్వను తయారు చేయాల్సి వచ్చేటప్పటికల్లా దేవుడు మళ్ళీ మట్టిని తీసుకోలేదు, ఆదాము దగ్గరికే వెళ్ళాడు. ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి ఆదాము ప్రక్కలో గాయపరిచి ఎముకను తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసి, చూడండి, అనాది కాలంలో ఏదెన్ తోటలోనే దేవుడు గాఢ నిద్ర కలగజేయడం. దీన్ని బట్టే కదా జేమ్స్ సింప్సన్ ఆ గాఢ నిద్ర రహస్యాన్ని త్యజించి దేవుడిచ్చిన జ్ఞానంతో మత్తును కనిపెట్టాడు. మత్తును, ఎనస్థీషియా, ఆయన్ని ఫాదర్ ఆఫ్ ఎనస్థీషియా అంటారు. ఆ దినాల్లో మత్తును కనిపెట్టని దినాల్లో మనిషి సృహలో ఉన్నప్పుడే ఆపరేషన్లు, శస్త్రచికిత్సలు చేసేవారు. వారేసే కేకలుకి చాలామంది ఆ నొప్పికే చనిపోయేవాళ్ళు. ఆపరేషన్ ఆ టేబుల్ మీద ఉన్నప్పుడే. వైద్య విద్యార్థిగా ఉన్నప్పుడు జేమ్స్ సింప్సన్ బహుగా కలతపడేవాడు. చిన్నతనం నుండి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఎడల మార్గంలో సాత్వికుడిగా నిలిచిన ఈ యొక్క జేమ్స్ సింప్సన్ ఆ విషయాన్ని తరచుగా చదివి గాఢ నిద్ర దానిని ఆధారంగా చేసుకొని మత్తును కనిపెట్టాడు జేమ్స్ సింప్సన్. ఆయన మత్తును కనిపెట్టిన తర్వాత వైద్యశాస్త్రంలో ఎన్ని గొప్ప మార్పులు వచ్చాయో తెలుసు. ఆపరేషన్, మత్తు ఇవ్వడం, స్పృహ కోల్పోయేటట్టు చేయడం, ఆపరేషన్ చేయడం, ఆపరేషన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మత్తులో నుండి బయటికి రావడం. మొట్టమొదట ఆదామునకు గాఢ నిద్ర కలగజేశాను, ఆదాముకు ప్రక్కలో గాయం చేశాను, అది మత్తు ఇవ్వడం. దాన్ని ఆధారంగానే మత్తు కనిపెట్టడం జరిగింది. ఇది మనకు తెలుసు. ఇంకొక విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ఆ చోటుని మాంసముతో పూడ్చివేసి, మాంసంతో ఆ గాయాన్ని మాంసంతో పూడ్చివేశాడు. ఇదే నేటి దినాన ప్లాస్టిక్ సర్జరీలో అనుసరిస్తున్న విధానం. కాలిన వారికి, గొప్ప ప్రమాదాల్లో దేహం ఛిద్రమైన వారికి, శరీర భాగాలు కోల్పోయిన వారికి ఒక చోట నుండి మరొక చోట చర్మము, మాంసం తీసి పూడ్చివేయడం మనం చూస్తూ ఉన్నాం. ఇదే ప్లాస్టిక్ సర్జరీ. మాంసంతో పూడ్చివేసి ఆదామునకు గాఢ నిద్ర కలగజేశాడు. గమనించండి, ఆ ప్రక్కలో గాయం చేశాడు, ఆ ఎముకను తీసుకున్నాడు, అవను తయారు చేశాడు. దేవుడే ఆదాము దగ్గరకు తీసుకొచ్చాడు. ఆదాము అవను చూసి, నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసం నరుల్లో నుండి తీయబడింది కాబట్టి నారి అన్నాడు. అయితే సృహ కోల్పోయిన ఆదాముకి ఆమె తన ఎముకలో ఎముక, మాంసములో మాంసం అని ఎలా తెలిసింది అంటే, ఆదాము అతడు శారీరకంగా అచేతనంగా ఉన్నాడు, కానీ అతడు ఆత్మరూపిగా చూస్తూనే ఉన్నాడు జరిగిన సంగతి అంతా కూడా. అవును, ఆయన ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, అతడు శరీరరీతిగా స్పృహ కోల్పోయాడు, కానీ
జరిగేదంతా చూస్తూ ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆదాము దేవుని కుమారుడు. ఆయన ఆ సమయంలో ఇంకా లోకంలోనికి పాపము ప్రవేశించలేదు. చూడండి, అందుకే ఆయన శరీరం అచేతనంగా ఉంది, కానీ దేవుడు చేసేదంతా చూస్తూనే ఉన్నాడు ఆయన. ఆపరేషన్ జరిగేటప్పుడు కొద్దిమంది ఆపరేషన్ టేబుల్ మీద చూస్తూ ఉంటాం. వారు కాన్షియస్లోనే అంటే స్పృహలోనే ఉంటారు, కానీ నొప్పి తెలియదు. అవ్వను చూశాడు, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం, నరుల్లో నుండి తీయబడింది కాబట్టి నారి అన్నాడు. గమనించండి, అవ్వ ఆదాము ప్రక్కలో గాయపరచబడగా, ఆదాము గాయం అనుభవించగా అవ్వ పుట్టింది, ఉద్భవించింది. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో గాయపరచబడగా, ఆయన ప్రక్కలో గాయపరచబడగా ఉద్భవించింది సంఘం, తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. అదినాన ఆదాము పక్కన అవ్వ ఎలా ఉందో, యేసుక్రీస్తు ప్రక్కన రేపటి దినాన ఈ సంఘం, ఈ వధువు సంఘం, అలంకరించబడుతున్న సంఘం, సిద్ధపడుతున్న ఈ సంఘం రేపు ప్రభు ముందు నిలబడాలి. అర్థమవుతుంది కదా? ఆయన మన కొరకు తను అప్పగించుకున్నాడు. అందుకే ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన పూర్తిగా మన మీద అధికారము కలిగి ఉన్నాడు. ఆయన ప్రభుత్వం కలిగి ఉన్నాడు. ఇక్కడ వాక్య భాగంలో ప్రభు ఏమంటాడంటే, అవును, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను అంటాడు ఈ సంఘంతో. నేను ప్రేమించు వారిని, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఆయన ప్రేమిస్తున్నాడు. సంఘము ఎలా ఉండాలో, సంఘమును ఆయన శరీరం ఎలా ఉండాలో, సంఘం అనగా ఆయన బిడ్డలే కదా, నీవు నేనే. మనం ఎలా ఉండాలో, మన ప్రవర్తన ఎలా ఉండాలో, ఆయనకి నచ్చే విషయాలేమిటో, నచ్చని విషయాలేమిటో, ప్రత్యేకంగా ఆయన మన జీవితంలో ఏం కోరుకుంటున్నాడో, ఏం ఆశిస్తున్నాడో, మన జీవితాలు ఎలా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడో, మన ప్రవర్తన జీవము కలిగిన దేవుని సంఘంలో మనం ఎలా నడుచుకోవాలో అవి చెప్పేదే ఈ యొక్క 7 సంఘాలకు దేవుడు రాసిన ఉత్తరాలు. కాబట్టి ప్రతి ఉత్తరాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాం. ప్రతి ఉత్తరంలో ప్రభు మెచ్చుకున్న విషయాలు ప్రత్యేకంగా ప్రస్తావించాం. మరి ముఖ్యంగా ప్రభుకు నచ్చని విషయాలు, ప్రభు గద్దింపులు ఏమైతే ఉన్నాయో, ప్రభు సరిచేసుకోమంటున్న రీతి ఏ రీతిగా ఉన్నదో, ప్రత్యేకంగా ప్రభు వారికి ఇచ్చిన వాగ్దానాలు, ముగింపు, ఆశీర్వాదాలు, ప్రతి సంఘాన్ని ఈ రీతిగా మనం ధ్యానిస్తూ వచ్చాం. ఇదినా చివరి సంఘముతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, ఈ సంఘం లవదీకియా, ఈ సంఘంతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14 నుండి 22 వచనాలలో ఈ సంఘము యొక్క ప్రస్తావన, ఈ సంఘానికి రాసిన విషయాలు ఉన్నాయి. లవదీకియా ఉన్న సంఘపు దూతనకు ఇలాగూ వ్రాయము, ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు. ఆమెన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా 3 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. ఆమెన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షి, 2 దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా. దేవుడే చెప్తున్నాడు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. సంఘాల మధ్య అనగా దీపస్తంభాల మధ్య సంచరించువాడు ఆయనే కదా. వాటి మీద అధికారాన్ని కలిగిన వాడు ఆయన. ఎందుకంటే ఆయన శిరస్సు, ఆయన విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టి ఆయన తన వశం చేసుకున్నాడు. విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తు అయ్యాం ఇప్పుడు మనం. అర్థమవుతుంది కదా? గమనించండి, నీ క్రియలను నేను ఎరుగుదును. గమనించారా? ప్రతిసారి మాటలు మాట్లాడుతూనే ఉన్నాడు. నీ క్రియలు నేను ఎరుగుదును అని చెప్తున్నాడు. ఈ సంఘంతో కూడా నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనా లేవు. చూడండి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో. ప్రశంస లేదు ఇక్కడ. మాట్లాడడం గద్దింపు, హెచ్చరిక, ప్రభుకు నచ్చని విషయాలు, ప్రభు కనుగొన్న ఘోరమైన తప్పితాలు ఈ సంఘంలో ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి ఏమంటున్నాడో, నీవు చల్లగానైనను వెచ్చగానైనా లేవు. చల్లగా లేవు, వెచ్చగా లేవు. నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉండినా మేలు. నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు. చూడండి, నువ్వు చల్లగైనా వెచ్చగైనా ఉండినా మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నిలువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివే ఉద్దేశించుచున్నాను. చూసారా, ఈ సంఘం అంట అటు చల్లగా లేదు, ఇటు వేడిగా లేదు. చల్లగా లేదు, వేడిగా లేదు. దేవుడు అంటున్నాడు, నువ్వు చల్లగా అన్నా ఉండు, వేడిగా అన్నా ఉండు. కానీ నువ్వు చల్లగా లేవు, వేడిగా లేవు. నువ్వు ఎలా ఉన్నావు అంటే నిలువెచ్చగా ఉన్నావు. అందుకే దేవుడు చూడండి ఎంత
గద్దింపుగా మాట్లాడుతున్నాడు. ఆ సంఘాన్ని దేవుడు అసహించుకుంటున్నాడు. ఉమ్మె ఎవరి మీద వేస్తాం? అసహ్యం వస్తుంది అన్నప్పుడు ఉమ్మి వేసేంత స్థితి వస్తుంది. ఈ సంఘాన్ని చూసినప్పుడు దేవునికి అసహ్యం కలుగుతుంది. అందుకే నేను నీ నోట ఉమ్మివే ఉద్దేశించుచున్నాను అంటున్నాడు. చూడండి, నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు చూడండి, ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ సంఘం ఎలా ఉందో. నీవు దౌర్భాగ్యుడవు, చూడండి, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడై ఉన్నావని ఎరుగక. ఆ సంఘము ఎలా ఉందో ఆ సంఘానికి తెలియలేదు. కానీ ఆ సంఘం ఏమనుకుంటుందో మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి, ఆ సంఘములో ఉన్న తీవ్రమైన లోటును ప్రభు గమనించాడు. ఆయన అగ్ని నేత్రాలు ఆమెనే, ఆయన కనులకు మరుగైంది ఏదీ లేదు. హృదయాంతరంగాలు పరిశీలించి తెలుసుకోగలిగిన దేవుడు మన తప్పితములను ఎత్తి చూపిస్తాడు. ఎందుకంటే తన మార్గంలో ఆయనకిష్టులుగా, ఆయన సంతోషపెట్టువారిగా, ఆయన్ని మహిమపరచడానికి ప్రభు మార్గంలో నడవలసిన వారమై ఉన్నాం. ప్రభు ఇది కోరతాడు. కానీ సంఘంలో ఉండి కూడా నీ ఇష్టం నా ఇష్టం జరగాలంటే కుదురుతుందా? కుదరదు కదా. ఆలోచించండి. నీవు చల్లగా లేవు, నీవు వెచ్చగా లేవు. చూడండి, నువ్వు వెచ్చగా ఉన్నావు. అలా ఉంటే ఎలా? ప్రభు అంటున్నాడు. అందుకే నీ నోట నేను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నువ్వంటే నా అసహ్యం. ఇప్పుడు దేవుడు ఒకవేళ ఆ మాట అంటే నేటి దినాన చూడండి, ఈ చివరి సంఘం, ఈ యొక్క చివరి సంఘం, ఈ యొక్క సంఘము యొక్క కాలం క్రీస్తు శకం 1900 సంవత్సరాల నుండి ఇప్పుడు ఈ సంఘకాలంలో ఉన్నాం. రేపు ప్రభు మధ్యాకాశమునకు వచ్చు వరకు కూడా ఈ సంఘం యొక్క కాలం కొనసాగుతూ ఉంటుంది. క్రీస్తు శకం 1900 సంవత్సరాల నుండి ప్రభు మధ్యాకాశానికి వచ్చు వరకు కూడా, సంఘం ఎత్తబడే వరకు కూడా మనం ఈ యొక్క లవదీకీయ కాలంలో మనం ఉన్నామంటే, ఈ దినాన ఈ సంఘముతో దేవుడు మాట్లాడుతున్న మాటలను మనం మరింత గ్రహింపుకు మనం గ్రహిస్తూ ముందుకు వెళ్ళాలి. దేవుడు అంటున్న మాట చూడండి, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన పరికించి చూసే దేవుడు. నేటి దినాన సంఘాల యొక్క పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఎక్కడ చూసినా సంఘాలు నిలువెచ్చని స్థితికి వచ్చేసాయి. గతంలో ఉన్న వేడి, గతంలో ఉన్న ఉజ్జీవం, గతంలో ఉన్న ప్రోత్సాహం, గతంలో ఉన్న పట్టుదల, గతంలో ఉన్న సాహసం, గతంలో ఉన్న తెగువ, గతంలో ఉన్న ప్రేమ, గతంలో ఉన్న అపేక్ష లేవు సంఘాల్లో. రాను రాను ప్రేమ చల్లారిపోయింది, భక్తి చల్లారిపోయింది, ఉద్యమం చల్లారిపోయింది, నిలువెచ్చని స్థితికి వచ్చేసింది. ఏదో ఉన్నాం కాబట్టి ఉన్నామంటాం, వెళ్తున్నాం కాబట్టి వెళ్తున్నాం, క్రైస్తవ కుటుంబంలో పుట్టాం కాబట్టి వెళ్ళాలి కదా అని ఆదివారం వెళ్ళే స్థితికి వచ్చేసారు సంఘంలో. లోకంలో జీవిస్తూ సంఘానికి వెళ్తూ, లోకంలో బ్రతుకుతూ సంఘంతో సంబంధం పెట్టుకునే వారిగా ఉండిపోయారు, నిలువెచ్చని స్థితి. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు ఎవరికి చెందినవారు అంటున్నాడు దేవుడు. ఉంటే లోకంలో అయినా ఉండు, లేదా క్రీస్తు సంఘమునకు చెందినవారు అయినా ఉండు. ప్రభు యొక్క సంఘం, తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, నువ్వు ఎవరికి చెందినవారు ఆలోచించు. ఎటు నీ పైన అక్కడొక్కడుగు ఇక్కడొక్కడుగు వేస్తావా? రెండిటితో సంబంధం కలిగి ఉంటావా? కుదరదు. అందుకే నీ నోట నేను ఉమ్మి వేయనుద్దేశించుచున్నాను. అసహ్యం వేస్తుంది ఆ సంఘాన్ని చూస్తున్నప్పుడు. ఒకవేళ ప్రభు ఈ చివరి దినాల్లో, ఈ సంఘ కాలంలో మనం ఉన్నాం, ఈ సంఘముతో ప్రభు మాట్లాడుతున్న ప్రతి మాట, ప్రతి గద్దింపు, ప్రతి హెచ్చరిక, నేటి కాలం మనకే ఇవన్నీ కూడా. నేటి కాలంలో సంఘము యొక్క పరిస్థితి నిలువెచ్చని స్థితి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నీవు దౌర్భాగ్యుడవు అని చెప్తున్నాడు. ఒకటి, నేటి సంఘాల యొక్క పరిస్థితి, సంఘాల్లో ఉన్న నీ స్థితి, నా స్థితి ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీవు దౌర్భాగ్యుడివి అన్నాడు. ఒకటి, దిక్కుమాలిన వాడవు 2, దరిద్రవు 3, గుడ్డివాడవు 4, దిగంబరువై ఉన్నావని ఎరుగక. 5 విషయాలు ప్రభు చూశాడు. నిలువెచ్చని స్థితి ద్వారా మనకు సంక్రమించిన విధానం ఏమిటంటే, మనం తెచ్చుకున్న విషయాలు, సంఘములో ఉన్న వారి యొక్క జీవిత విధానం ఎలా ఉందంటే, ప్రభు అంటున్నాడు 5 విషయాలు చెప్పాడు. ఆ 5 విషయాలు వారిలో ఉన్నాయని వారికి తెలియలేదంట. ప్రభు మాట్లాడుతున్న మాట చూడండి, నువ్వు దౌర్భాగ్యుడు అంటే నేను దౌర్భాగ్యుడినా అనే స్థితికి వచ్చింది సంఘం. ప్రభు మాట్లాడుతుంటే ఈ వర్తమానం నా కొరకు కాదు, పక్కన వాళ్ళ కొరకు అన్నట్టు ఉన్నారు ప్రతి ఒక్క వ్యక్తి కూడా. ఇది నా కోసం కాదు. నీవు దిక్కుమాలిన వాడు అంటే, నేటి దినాన్ని అనుకున్నా, నేను దిక్కుమాలిన వాడినా, నేను ఎలా అవుతాను? నేను కాదు. నీవు దరిద్రుడు అంటే, నేను దరిద్రుడిని కాదు, నాకు కావాల్సిందంతా ఉంది.
నువ్వు గుడ్డివాడు అంటే నేను ఎలా గుడ్డివాడిని అవుతాను? నేను గుడ్డివాడిని కాదు, నాకు 2 కళ్ళు ఉన్నాయి. నీవు దిగంబరుడు అయి ఉన్నావంటే దిగంబరుని నేను ఎలా అవుతాను? నాకు ఊదా రంగు వస్త్రాలు ఉన్నాయి, విలువ కలిగిన వస్త్రాలు ఉన్నాయి, షీనారు వస్త్రాలు ఉన్నాయి నాకు అని మాట్లాడుతున్నారు తప్ప ప్రభు ఏ విషయంలో మాట్లాడాడో, ప్రభు మాటల పరమార్థం ఏంటో తెలియకుండానే ఉంది నేటి దినాన యొక్క సంఘం యొక్క స్థితి. ఎందుకంటే సంఘము అంధత్వంలోకి వెళ్ళిపోయింది, చీకట్లోకి వెళ్ళిపోయింది. గుర్తుందా? మార్టిన్ లూథర్ గారు, క్యాల్విన్, వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి అంధత్వంలో మగ్గిపోతున్న క్రైస్తవత్వాన్ని వెలిగించారు, సంస్కరణలు తీసుకొచ్చారు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని ఘంటాపదంగా చెప్పారు. వారు తీసుకొచ్చిన సంస్కరణలు అన్నీ ఇన్ని కాదు, ఉజ్జీవింపబడింది. నేటి కాలం వారి పేర్లతోనే పిలువబడుతున్న ఈ సంఘాలు, కానీ ఆ సంఘాల్లో మళ్ళీ భ్రష్టత్వం వచ్చేసింది. లవదీకీయ సంఘంలో ఉండిపోయాం, భ్రష్టత్వం వచ్చింది. పేరుకే క్రైస్తవులు, ఆదివారమే ఆరాధన, ఆడంబరాలతో కూడిన ఆరాధన, కానీ ప్రభు కోరుకున్న ఆరాధన లేదు. నేటి దినాన పేరు పెట్టబడిన సంఘాలు, ఆయన పేరు పెట్టబడిన సంఘాలు, ఇది దుఃఖకరం, ఇది బాధకరం. సాంప్రదాయమైన భక్తి అయిపోయింది. ఆ సంస్కరణలో ఏమయ్యాయో తెలియదు. పేరైతే ఉంది, కానీ ఆయన పేరు మీద సంఘాలైతే ఉన్నాయి, కానీ ఆ సంఘాలలో ఆయన దేని కొరకైతే పాటుపడ్డాడో, దేని కొరకైతే ప్రయాసపడ్డాడో, సుదీర్ఘ కాలం ఆయన ఒక యుద్ధమే చేశాడో, నేటి కాలం చూసినప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 5 సంఘాల్లో నిలువెచ్చని స్థితి వచ్చేసింది. సంఘాల్లోకి మండాల్సిన స్థితి నుండి, అవును, బాప్తిస్మిచ్ యోహాన్ లాగా మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. దేవుని కొరకు మండాల్సిన స్థితి నుండి నిలువెచ్చని స్థితి. 40 రాత్రింబవళ్ళు మోషే సీనాయి పర్వతము దేవుని దగ్గరుండి దిగొచ్చిన తర్వాత అతని ముఖం ప్రకాశించిన స్థితి నుండి మన ముఖం వెలుగారిపోయిన స్థితిలోకి వచ్చేసింది. ఈ లవదీకీయ సంఘం నేటి కాలం 1900 సంవత్సరాల నుండి ఆ కాలం కొనసాగుతూనే ఉంది. ఆలోచించండి. వాళ్ళు అనుకుంటున్నారు, దేవుడు అన్న మాట చూడండి, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరు ఉన్నావని ఎరిగాక వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు చూడండి, నేను ధనవంతుడను, ధన వృద్ధి చేసి ఉన్నాను, నాకేమీయూ కొదువు లేదని చెప్పుకొనిచున్నావు. ఇందాక నేను జ్ఞాపకం చేశాను, నా దగ్గర ధనం ఉంది, నా దగ్గర సమృద్ధి ఉంది, నేను దిక్కుమాలినోడు కాదు, నేను దరిద్రుడు కాదు, నాకు వస్త్రహీనత లేదు, నేను దరిద్రుడు కాదు అనుకుంటున్నారు వీళ్ళు, దిగంబరిని కాదని. వీళ్ళు అంటున్న మాట చూడండి, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనిచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు, ధనవృద్ధి చేసుకుని అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశమూల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు కనుదృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకున్న నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అంటున్నాడు. దేవుడు అంటున్న మాట చూడండి, నీ దిశమూల సిగ్గును కప్పుకోవడానికి నీకు వస్త్రం కావాలి, నీ కళ్ళు తేటగా కనబడినట్లుగా కాటుక కావాలి. ఏమిటి వస్త్రం, ఏమిటి కాటుక? దేవుడు అంటున్నాడు, నా దగ్గర అవి దేవుని దగ్గరే ఉన్నాయి. గమనించారా? చూడండి, దేవుడు 2 ఈ సంఘంలో ఉండాలి అని కోరుతున్నాడు. నా యొద్ద కొనుక్కోండి అని చెప్తున్నాడు. ఏమిటంట? వారి సిగ్గును కప్పడానికి వస్త్రం, వారు నేత్రాలు, వారి అంధత్వంలో ఉండగా వారు నేత్రాలు తెరిపించబడినట్లుగా కాటుక కొనుక్కోమంటున్నాడు. ఇక్కడ చూడండి, నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకున్న నా యొద్ద కొనుగొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అని ప్రభు అంటున్నమాట. నేను ప్రేమించు వారందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు, నువ్వు మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చున్న ప్రకారం జయించువానికి నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చొని నిత్తును. సంఘములతో ఆత్మ చెప్పుచున్నమాట, చెవిగలవాడు వినుగాక. ఇది సంఘంతో చెప్పాడు. ఈ సంఘాన్ని చూసినప్పుడు ఈ సంఘంలో ప్రభు ప్రశంసించిన ఒక్క అంశం కూడా లేదు. నేటి దినాన ఇవే సంఘాలు నేటి కాలంలో కొనసాగుతూ ఉన్నాయి.
ప్రభు అంటాడు, మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనన నేటి కాలంలో ఎటు చూసినా ఈ సంఘాలే, లవొదికీయ సంఘాలే ఎటు చూసినా. అటువంటి సంఘాల్లో సంఘము అనగా మనమే. ఈ లవొదికీయ సంఘములో ఉన్న ప్రభు గద్దిస్తున్న విషయాలు నీలో ఉన్నాయా? సరిచేసుకో. ప్రభు అంటున్నాడు, ఆసక్తి కలిగి మారు మనసు పొందు. నేను నీ ముఖం మీద ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను, ఆ పని జరగనివ్వకండి. ఇప్పుడైనా ఇకనైనా మీరు మారు మనసు పొందండి. నువ్వే స్థితిలో ఉన్నావో తెలుసుకో. నీ బ్రతుకు ఎలా ఉందో, నీ జీవితం ఎలా ఉందో, నీ ప్రవర్తన ఎలా ఉందో, నీ స్థితి ఎలా ఉందో, నీ గురించి నువ్వు ఆలోచించుకోవాల్సిన సమయం ఉంది. అవును కదా, పౌలు గారు అన్నమాట, ప్రతివాడు తను తాను పరీక్షించుకోవాలి. దేవుడు నిన్ను పరీక్షించక ముందే నువ్వే పరీక్షించుకో. నీ ప్రవర్తన ఎలా ఉందో నువ్వు దేవుని వాక్యం అనే అర్థం ముందుకు వచ్చి సరిచేసుకోవాలి. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది చివరి ఉత్తరం. ఈ చివరి ఉత్తరం లవొదికీయ అంటే ప్రజల యొక్క నీతి, ప్రజా న్యాయము అని అర్థం. ఆ మాట రాసుకోండి. లవొదికీయ అంటే ప్రజల నీతి, ప్రజా న్యాయం అని ఈ పట్టణం క్రీస్తు పూర్వం 250 సంవత్సరంలో అంతియోకస్ II ద్వారా తన భార్య అయిన లయోడస్ పేరు మీద స్థాపించబడింది. ఈ సంఘం కట్టబడింది. అంతియోకస్ II తన భార్య పేరు మీద, లయోడస్ ఆ పేరు మీద కట్టబడింది ఈ యొక్క పట్టణం. అందుకే ఇది లవొదికీయ అయింది. ప్రజల యొక్క నీతి, ప్రజా న్యాయము అని అర్థం. సంఘము యొక్క కాలం 1900 సంవత్సరాల నుండి ప్రభు వచ్చు వరకు, ప్రభు మధ్యాకాశాన సంఘం ఎత్తబడే వరకు కూడా ఈ పట్టణం చిన్నాసియాలో పురుగియా జిల్లాకు ముఖ్య పట్టణం. ఈ యొక్క పట్టణం, ఈ యొక్క లవొదికీయ చిన్నాసియాలో పురుగియా జిల్లాకి ముఖ్య పట్టణంగా మనం చూస్తాం. లవొదికీయ కొలసి హియోలిపుర పట్టణమునకు సమీపంగా ఉన్నదన్నమాట. ఈ లవొదికీయ కొలసి పట్టణానికి, హియరిపోల పట్టణాలకి ఇది సమీపంగా ఉందని మనకు జ్ఞాపకం చేసి సిరియా ప్రాంతంలో ఉన్న స్త్రీలు వారు సాధారణంగా ఈ యొక్క లవొదికీయ అని పేరు పెట్టుకుంటారు. అక్కడ ఉన్న వారు ఇది చిన్న ఆసియాలో, నేటి కాలం టర్కీగా పిలువబడుతున్న ప్రాంతంలో, ఆ కాలంలోనే ఈ లవొదికీయ చాలా ధనికమైన పట్టణం. అక్కడున్న భూములు చాలా సారవంతమైనవి. అక్కడ మంచి పంటలు పండుతాయి. చాలా అందమైన ఉద్యానవనాలు వాటికి ఆదాయాలుగా ఉండిపోయాయి. అందుకే చాలా ధనికమైన పట్టణం లవొదికీయ. ఇప్పుడు వాక్యంలో చూస్తున్నాం మనం. లవొదికీయ ఐశ్వర్యం, అందాలకు పేరెన్నెక్కగలిగింది. చరిత్రలో మనం చూస్తాం. గొప్ప వ్యాపార కేంద్రంగా, ప్రత్యేకంగా ఇక్కడున్న వైద్య కళాశాల, అక్కడున్న వైద్యం ప్రత్యేకంగా, అక్కడ కనులకు ప్రత్యేకంగా మందు తయారు చేసేవారంట. అప్తాల్మియా అనే ఒక మందును అవి కనులకు అది వాడేవాళ్ళు. తేటగా కనులకున్న ఏ అనారోగ్యమైనా అక్కడ బాగయ్యేది. అది చాలా చాలా ప్రసిద్ధి నొందిందనమాట. అప్తాలమియా అనే పేరుండేది దానికి. ఆప్థమాలజీ అంటే కంటిని గురించి తెలిపే శాస్త్రం. కాబట్టి అందుకే ప్రభు ప్రత్యేకంగా కాటుకని ప్రస్తావించాడు. దాన్ని కాటుక అనుకోవచ్చు. కాబట్టి దీనిన వాక్యంలోనే అది ఈ యొక్క వాక్య భాగంలో మనం నేర్చుకుంటున్న ఈ యొక్క లవొదికీయ పట్టణం యొక్క చరిత్ర. ఈ లవొదికీయ సంఘం పెర్గము, తుయతెరల వలె గొప్ప పాపములో లేదు, కానీ తప్పుడు సిద్ధాంతాలు అనుసరించట్లేదు. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, పూర్తిగా గమనించండి, ఈ లవొదికీయ సంఘం పూర్తిగా శరీర సంబంధమైన జీవితాన్ని జీవించేస్తూ ఉంది. సంఘములో ఉండి కూడా దేవుడు కోరుకున్న స్థాయిలో ఈ సంఘం ఎదగలేకపోయింది. పూర్తిగా దిగజారిపోతూ ఉందన్నమాట ఈ సంఘం. మనం వాక్యాన్ని పరిశీలించినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క లవొదికీయ ఈ పట్టణాన్ని దర్శించినట్లుగా మనకు కనిపించదు, కానీ ఉత్తరం రాసి పంపినట్లుగా మనం చూస్తాం. కొలసి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, ఇక్కడ కొలసి పత్రిక 4వ అధ్యాయం మనం ప్రత్యేకంగా మనం చూసినప్పుడు 13వ వచనం, ఇతడు మీ కొరకును, లవొదికీయ వారి కొరకును, హియోరపొలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడు, ఇతని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను అంటాడు. 16వ వచనం, ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవొదికీయ వారి సంఘములను చదివించుడి, లవొదికీయకు రాసి పంపిన పత్రికను మీరు చదివించుకున్నది. కాబట్టి పౌలు గారు ఈ లవొదికీయ సంఘానికి ఉత్తరాలు రాసినట్టుగా వారికి పంపించమన్నట్లుగా మనం చూస్తాం. లవొదికీయ వారికి రాసిన ఉత్తరం మీరు చదవండి అని ఈ యొక్క కొలసి సంఘానికి పౌలు గారు ప్రత్యేకంగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క
లవదీకీయ సంఘం ఆనాటి కాలంలో చాలా ధనికమైన సంఘం. ఆ సంఘం ధనంలో కూరుకుపోయి సౌఖ్యాలతో భోగభాగ్యాలతో తులతూగుతూ శరీర సంబంధులుగా జీవిస్తూ ఆత్మ సంబంధమైన జీవితానికి స్వస్తి పలికారు. వారు నిజంగా భక్తి చేస్తున్నాం అనుకున్నారు, కానీ వారి భక్తి కాదు. వారు ఎలా ఉన్నారు అని ప్రభు చెప్తున్నాడంటే, మీ ముఖాన నేను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అన్న స్థితికి దిగజారిపోయారు వారు. ఇదినా మనం కూడా భక్తి జీవితంలో చల్లారిపోతున్నాం. అందుకే ప్రభు అన్న మాట చూడండి, ఆమెన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా. గమనించారా? ఆమెన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షి. ఆయన పేరుల్లో ఒకటి ఆమెన్. ఆమెన్ అంటే అర్థం జరుగునుగాక అనే మాట. ఆయన ఆమెన్ అనువాడు ఎవరంటారు? ఆయనే అంటాడు. తదాస్తు అంటారే, అది పదం. ఆమెన్ అనువాడు అనమాట. అలాగే జరుగును. ఈ మాట పాత నిబంధన గ్రంథంలో మొదటి దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయం 36వ వచనం, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో కూడా చూస్తాం. కాబట్టి ఆమెన్ అనువాడు ఆయనే. క్రీస్తు ప్రభు వారికి అదొక నామము. సత్యసాక్షి మనం గత సంఘాలలో ధ్యానించినప్పుడు ఈ సత్యసాక్షిని గురించి తెలుసుకున్నాం. ఆయన నమ్మదగిన వాడు. ఆయన సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సత్యసాక్షి, ఆయన సత్యసాక్షి, ఆయన నమ్మదగిన వాడు. మనం అవును కదా, మనము నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ ఆయన నమ్మదగిన వాడు అంటున్నాడు పౌలు గారు తిమోతికి రాస్తూ 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, మోషే నమ్మకమైన వాడు. మన జీవితాలు కూడా ఆయన నమ్మకమైన వాడు. కాబట్టి ఆయన బిడ్డలుగా సంఘములో వధువుగా సంఘముగా సిద్ధపడుతున్న మనం నమ్మకమైన వారిగా ఉండాలి. మోషే భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని. కాబట్టి ఇక్కడ ఆ సత్య సాక్షి, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చువాడు. ఆయన సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చువాడు. అవును కదా, ఆయనంట దేవుని సృష్టికి ఆదియునై ఉన్నాడు. మనం అల్ఫా ఒమేగా. ఆయన మొదటివాడు కడపటివాడు. ఆయనకి ముందు ఆయన తర్వాత ఎవరు కూడా లేరు. అల్ఫా ఒమేగా గురించి మనం ప్రత్యేకంగా నేర్చుకున్నాం. ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు. కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు. చూసారా, తన గురించి తాను ఏం మాట్లాడుతున్నాడు చూడండి. తన సంఘములో ఉన్న తప్పులు ఎత్తి చూపిస్తూ ఆ సంఘము సత్యమందు ప్రతిష్ఠించబడాలని ఈ సత్య సాక్షి ఆయన క్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉన్నాడు. ఆమెన్ అనువాడు ఇదిగో ఆలస్యం చేయక త్వరగా వచ్చుచున్నాడు. అవును, ఆమెన్ అనే మాట జరుగునుగాక, తదాస్తు అన్నట్టు క్రీస్తు ప్రభు వారు ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చి వేళ మరి సిద్ధపడద్దా? ఏ కలంకము కానీ మచ్చ కానీ డాగు కానీ అట్టిది ఏది లేక మనం ప్రభు మెచ్చుకునే రీతిగా మనం ఉండాలి కదా. బడా నమ్మకమైన దాసుడా అని మనం అనిపించుకోవద్దా? ప్రభు మాట్లాడుతున్న మాటలు చూడండి. ఆమెననువాడు నమ్మకమైన సత్య సాక్షియు, వాక్యంలో చూస్తున్నాం. దేవుని సృష్టికి ఆదియునైనా వాడు చెప్పు సంగతులేమనగా అన్నాడు ప్రభువారు. నీ క్రియలను నేను ఎరుగుదును అన్నాడు. గమనించారా? నీ క్రియలను నేను ఎరుగుదును అన్నాడు. ఇక్కడ అన్ని చెడు విషయాలే, మంచిది ఒక్కటి కూడా లేదు. అందుకే ప్రభు ఈ సంఘంలో కనుగొన్న మంచి విషయం ఒక్కటి కూడా లేదు. వారిని మెచ్చుకున్న విషయం ఒక్కటి కూడా లేదు. ప్రభువుని సంతోషపెట్టిన ఒక్క విషయం కూడా లేదు ఇక్కడ. గమనించారా? నీ క్రియలను నేను ఎరుగుదును అన్నాడు. ఒక్క స్ఫుర్ణ పెర్గముతో మాత్రమే ఈ మాట చెప్పలేదు ప్రభు. మిగతా 5 సంఘాలతో చెప్పాడు. ఒక్క స్ఫుర్ణ పెర్గము సంఘముతో నీ క్రియలు నేను ఎరుగుదునని చెప్పలేదు. మిగతా 5 సంఘాలలో నీ క్రియలను నేను ఎరుగుదును అన్నాడు. ఆలోచించండి. ఈ సంఘంలో ఒక్క క్రియ అంటే ఒక్క క్రియ బాగాలేదు. ఒక రకంగా ఈ సంఘం కన్నా తుయతైరే కొంత నయము అనిపిస్తూ ఉంది మనం దీన్ని చూసినప్పుడు. ఈ సంఘం ఎలా ఉందంట? వేడిగా లేదు, చల్లగా లేదు, నిలువెచ్చగా ఉంది. నువ్వు వేడిగా లేవు, చల్లగా లేవు అంటున్నాడు. నువ్వు వేడిగానే ఉండాలి, చల్లగానే ఉండాలి. కానీ అలా లేవు, ఇలా లేవు. నువ్వు ఎలా ఉన్నావు? నిలువెచ్చగా ఉన్నావు. రక్షణ పొందింది, మారు మనసు పొందింది, పశ్చాత్తాపం చెందింది. కానీ ఉద్యమం లేదు ఈ సంఘంలో. మారు మనస్సుకు తగిన ఫలాలు లేవు. ప్రతిష్ఠించిన మార్గంలో పయనించట్లేదు. సత్యమందు ప్రతిష్ఠించబడే అనుమానం ఏమాత్రం అనుభవం లేదు ఇక్కడ. గమనించారా? కాబట్టి మాటల్లో చెప్పడమే కానీ సంఘం ఉద్యమం లేదు. దేవుడు కోరుకున్న విషయాలు ఈ సంఘంలో ఒక్కటి కూడా లేవు.
మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించండి అని ప్రభు చెప్పాడు. కానీ ఒక్క ఫలం కూడా లేదు. అందుకే ఈ సంఘాన్ని చూడండి, ఈ సంఘానికి ఏమాత్రం ఫలించాలన్న ఆశ లేదు, దేవుడు చూస్తున్నాడన్న భయం లేదు, అసలు విధేయత లేదు, లోబడే తీరుతెన్నులు లేవు. ఈ యొక్క సంఘము యొక్క ప్రతిష్ట మసకబారిపోయింది, పూర్తిగా నిలువెచ్చని స్థితిలోకి వెళ్ళిపోయింది. గమనించారు, దేవుడు ఈ సంఘాన్ని ఆయన ఉష్ణోగ్రతను కొలుస్తాడు. ఆయన ఎంత వేడి ఉజ్జీవానికి గుర్తు, ఎంత ఉజ్జీవంగా ఉన్నదని ఈ సంఘాన్ని కొలిచినప్పుడు ఈ సంఘపు ఉష్ణోగ్రత పడిపోయింది. అనగా భక్తి జీవితంలో లేదు, ఉజ్జీవం లేదు, దేవుని కొరకు ఆసక్తి లేదు, దేవుని కొరకు పోరాడే తీరుతెన్నులు లేవు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడే పరిస్థితి ఏమాత్రం లేదు. సొంత సౌఖ్యం కొరకు ధన సమృద్ధిని చేసుకొని శరీర సౌఖ్యములో ఆనందిస్తూ సంఘములో ఉన్నది, కానీ ఏమాత్రం ప్రయోజనం లేదు. ఈ చివరి దినాల్లో మనం ఈ సంఘాలలో ఉన్న పరిస్థితిని ప్రభు చూస్తూ ఉన్నాడు. నిలువెచ్చని సంఘం అన్నమాట ఈ సంఘం. నిలువెచ్చని సంఘం అనగా నిర్లక్ష్య ధోరణి సంఘంలో చూస్తున్నాం, అంతే కదా. ఇప్పుడు సంఘంలో కొనసాగుతూ వాక్యం వింటూ కూడా మనం వాక్యానికి లోబడకపోతే ఏమనాలి? నిర్లక్ష్యమే కదా అనాలి. లోబడకపోతే నిర్లక్ష్యమే కదా. దేవుడు ఎంతగా హెచ్చరిక చేసినా లోబడకపోతే ఏమనాలి? నిర్లక్ష్యమే కదా. నిలువెచ్చని స్థితి అని రాయబడింది ఇక్కడ, గమనించండి. నిలువెచ్చగా. ఒక మాట, మనం తాగే టీ కానీ కాఫీ కానీ నిలువెచ్చగా ఉంటే తాగుతామా? అవతల పారేస్తాం. మరి సంఘం, ఇది స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఎప్పుడు కూడా భక్తి జీవితంలో అంతకంతకు ఎదగాల్సిన సంఘము ఇది. కానీ ఈ సంఘం ఏమాత్రం దేవుడు కోరుకున్న స్థితిలో లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ ముఖాన నేను ఉమ్మివేయ ఉద్దేశించున్నాను. ఉమ్మి ఎవరికి ఇస్తాం? అసహించుకున్నప్పుడు. చూసారా, ఏ సంఘము తన ఎదుట నిలబడినట్లుగా తన స్వరక్తమిచ్చి సంపాదించాడో, ఈ సంఘము కొరకు విమోచన క్రయధనముగా తాను అప్పగించుకున్నాడో, ఆ సంఘము ఆయన ఎదుట నిలబడలేక నిలువెచ్చగా అయిపోతే ఎలా ఉంటుంది? ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఎంత కష్టమైన మాట అది. నిజంగా దేవునికి ఎంత దుఃఖం అవుతుందో ఆలోచించండి. ఎలాగో ఉండాల్సిన వాళ్ళం ఎలాగో అయిపోయాం, ఎలాగో ఎదగాల్సిన వారం ఎలాగో అయిపోయాం, ఎంతగానో ఎదగాల్సిన వారం దిగజారిపోయాం, బలహీనులు అయిపోయాం, వెనతిరిగిపోయాం, లోకాచారాలతో నడుస్తున్నాం. ధనం ఉంది కదా అని అనుకుంటున్నావు కదా. దేవుడు అంటున్నాడు, ఉమ్మివే ఉద్దేశించుచున్నాను అని. సరి చేసుకుందాం. ప్రభు అంటున్న మాట చూడండి, ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి మనతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. అలాగా విడిచిపెట్టలేదు మనల్ని, అలాగా వదిలేయలేదు ఆయన. ఇకనైనా మారు మనసు పొందమంటున్నాడు. ఇకనైనా నీ స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకొని నువ్వు లేవనెత్తబడాలి, తిరిగి ఉజ్జీవాన్ని కొనసాగించాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి, దేవుని కొరకు జీవించాలని ప్రభు ఇక్కడ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. చూసారా, దేవుడు మాట్లాడుతున్న మాటలు చూడండి. ఆ సంఘములో కనుగొన్న విషయాలు దేవుడు అంటున్నాడు, నీవు దౌర్భాగ్యుడవు. ఈ విషయం ఆ సంఘానికి తెలియదు. ప్రభు చెప్పే వరకు కూడా నీవు దౌర్భాగ్యుడు అని చెప్తున్నాడు. దౌర్భాగ్యుడు, ప్రభు చెప్పిన మాట. 5 విషయాలు ప్రభు మాట్లాడుతున్నాడు ఆ సంఘంతో. నీవు దౌర్భాగ్యుడవు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, లోక సంబంధంగా వాస్తవంగా ఈ యొక్క లవదీకియా అభివృద్ధి చెంది ధనార్జనలో ముందున్న ఈ పట్టణం, సౌఖ్యం, విపరీతమైన సారవంతమైన భూములు కలిగి విపరీతంగా పంటలు పండిస్తూ ఉద్యానవనాలతో వారు తొలతూగుతున్నారు ఆస్తి అంతస్తుల్లో, ఈ లోక సంబంధమైన ధనంతో. అయితే దానిని వాళ్ళు వృద్ధి చేసుకుని దానిని బట్టి ఒక రకంగా వారి భక్తి జీవితంలో తగ్గిపోయారు. ఒకనప్పుడు వేడిగా ఉన్నవాళ్లే, కానీ నేటి దినాన నిలువెచ్చని స్థితికి వచ్చేశారు. చూసారా, ప్రభు అన్నాడు, నీవు ఎవరివి అంటే దౌర్భాగ్యుడివి. కానీ వీళ్ళేమనుకుంటున్నారంటే, ధనం ఉంది కదా. కానీ ప్రభు మాట్లాడుతున్న విషయాలు ఆధ్యాత్మిక జీవితంలో వాళ్ళు దౌర్భాగ్యులు. వాళ్ళేమో లోకంలో భాగ్యవంతులు అనుకుంటున్నారు. తెలుసా, లోకంలో భాగ్యవంతుల్ని దేవుడు దౌర్భాగ్యులు అంటాడు. ఈ భక్తి జీవితంలో దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? ఈ లోక సంబంధంగా నీవు ఎంత ఆస్తి ఐశ్వర్యం కలిగి ఉన్నావని కాదు,
దేవుని కొరకు సత్క్రియలు అన్న ధనం ఎంతవరకు సంపాదించావు అని. నీ క్రియలు నేను ఎరుగుదును అన్నాడు. అదే విషయం. సత్క్రియలు అన్న ధనం మనం సంపాదించుకోవాలి చివరి దినాల్లో. భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దు, పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకోండి కదా. పరలోకమందు ఐశ్వర్యవంతులు అవునట్లుగా లోకంలో నుండి ఆయన దరిద్రులను ఎన్నుకోలేదా అంటున్నాడు యాకోబు భక్తుడు. కానీ వీళ్ళు చూసారా, ధన సమృద్ధి ఉంది, కానీ దేవుడు అన్నాడు వారిని దౌర్భాగ్యుడు అన్నాడు. చూసారా, దేవుడు కొలతలు ఇలా ఉంటాయి. ఇది నా లోకంలో నాకు అన్నీ ఉన్నాయి అనొచ్చు, ధనముంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అనుకోవచ్చు. ఒక ధనవంతుడిలాగా, ఒక ధనవంతుడు విస్తారంగా పండినప్పుడు అదే కదా అనుకున్నాడు. ఏం చేయాలి? పాత కోట్లు పడేసి వాటి స్థానంలో కొత్తవి కట్టించి నా ప్రాణంతో నేను ఇలా చెప్పుకుంటాను, నా ప్రాణమా తిను తాగు సుఖించు, అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నదని చెప్పుకుంటాను అనుకున్నాడు. ఏమైంది? దేవుడు రాత్రి, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, నువ్వు సంపాదించింది ఎవరు అవుతుంది. చూసారా, దేవుని దృష్టిలో వాడు వెర్రివాడు. ఈ సంఘం దౌర్భాగ్యమైన సంఘం. సంఘములో ఉన్నవారు దేవుడు అంటున్నాడు నువ్వు దౌర్భాగ్యుడు అని చెప్తున్నాడు. ఆ తర్వాత దిక్కుమాలిన వాడవు. దిక్కుమాలిన వాడవు ఎవరినంటాం? ఈ ఆధారము లేని వారిని. కానీ ఇక్కడ చూసారా, ధనం ఆధారం చేసుకున్నారు వాళ్ళు, ధన సమృద్ధిని చేసుకున్నారు, దాన్ని ఆధారం చేసుకున్నారు. కానీ దేవుడు అంటున్నాడు ధనాన్ని ఆధారం చేసుకున్నవాడు దిక్కుమాలినవాడే. భక్తి జీవితంలో చల్లారిపోయిన వాడు దిక్కుమాలినవాడే. దేవుని వైపు కొనసాగకుండా లోకం వైపు దృష్టి మళ్లించినవాడు దిక్కుమాలినవాడే. దేవునిని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మికుంచి తన చేటును బలపరుచుకున్నవాడు అని రాయబడింది. దేవుని యందు నమ్మిక ఉంచక తన సమృద్ధి యందు నమ్మిక ఉంచుకొని తన చేటును వాడే చేతులారా నాశనానికి వెళ్ళిన సంఘములాగా ఉన్నది ఇక్కడ. ఈ సంఘం కీర్తనకారుడు చెప్తున్నాడు ఈ విషయాలు. ఈ సంఘం అలాగే ఉంది కదా. ఇంకొక మూడో విషయాన్ని అంటున్నాడు ప్రభువారు, దరిద్రుడు అన్నాడు. లోకంలో ధనం, కానీ దేవుని దృష్టిలో దరిద్రత. దరిద్రుడు దరిద్రుడు అని చెప్తున్నాడు. ఈ సంఘంలో ధన సమృద్ధి ఉంది, కానీ లోకంలో ధనికమైన పట్టణం కానీ దేవుడు చూసినప్పుడు దరిద్రత ఆ సంఘంలో కొట్టొచ్చినట్టు కనబడింది. నాలుగో విషయం ప్రభు అంటున్నాడు, గుడ్డివాడవు. చూసారా, అనగా నేత్రాలు మూయబడ్డాయి. ఒకనప్పుడు బాగా చూసిన కన్నులు రాను రాను ఆ నేత్రాలు మూయబడ్డాయి. మన జీవితాల్లో కూడా అంతే. ఒకనప్పుడు బాగా చూసిన కన్నులు, కానీ యోబు చేసినట్టుగా వీరు ఆ కళ్ళతో నిబంధన చేయలేకపోయారు. అందుకే రాను రాను ఆ కళ్ళు అంధత్వం ఎక్కువైపోయింది ఆ కళ్ళకి. చూడండి ఎలా అయిపోయిందో చూడండి ఈ సంఘం. ఒక్కటన్నా మంచి విషయం ఉందా? ఒక్కటైనా ప్రభువును సంతోషపెట్టే విషయం ఉందా? ప్రభువు మెచ్చుకున్న విషయం ఒక్కటైనా ఈ సంఘంలో ఉన్నదా? చూడండి, ఆలోచించండి. ఇంకొక మాట ఉంది అక్కడ, దిగంబరుడు అయి ఉన్నావు, ప్రభువును చూడలేని కన్నులు గుడ్డితనం, దిగంబరుడు అయి ఉన్నావు అంటున్నాడు. దిగంబరత్వం వచ్చేసింది సంఘానికి. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు, నీ ముఖాన నేను ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. ఉమ్మివేయను ఎందుకంట? ఈ సంఘం చూడండి ఏమైంది. నేను ధనవంతుడను, ధన వృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొంచున్నావు. ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేసుకున్నాను. చూసారా, ఈ సంఘం ధనమే సర్వస్వని ధనాన్ని బట్టి అసహ్యపడుతూ, ధనముంటే ఆ సంఘం సమస్తము ఉన్నట్టేనని ఎన్ని విషయాల్లో తప్పిపోయిందో చూడండి. ధనం ఏ రీతిగా ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని భ్రష్టత్వంలోకి తీసుకుని వెళ్తుందో చూడండి. నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేసుకొనుచున్నానని నువ్వు చెప్పుకుంటున్నావు, కానీ నువ్వు నిలువెచ్చగా ఉన్నావు. ప్రభు చెప్పిన ఈ విషయాలు ఆ సంఘములో ఉన్నాయన్న సంఘానికే తెలియదు. విచిత్రం. ఇదేనా మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి. నువ్వు ఈ విషయంలో తప్పిపోయావంటే, ప్రభువా అవునా, ఈ విషయంలో తప్పిపోయామా మేము అని ప్రభు చెప్పే వరకు తెలియకుండా నువ్వు ఉండొద్దు. అనునిత్యం దేవుని వాక్యము దగ్గరికి వచ్చి నిన్ను సరిచేసుకోవాలి. ప్రభువే అంటున్నాడు, చూసారా, దిగంబరుడై ఉన్నావని ఎరుగాక నీకు తెలియలేదు. నువ్వెవరవో తెలుసా అంటున్నాడు. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడివి.
అలా ఉన్నామని నీకు తెలియదు. దిగజారిపోయింది ఈ యొక్క సంఘం. విరజిల్లుతూ ముందుకు సాగాల్సింది, వెలుగునిస్తూ కొనసాగవలసింది. దీపస్తంభమై వెలగాల్సిన ఈ సంఘం వెలగలేని స్థితిలో, ఆరిపోయిన స్థితిలో, మహిమను కోల్పోయిన స్థితిలో ఉంది సంఘం. ఆలోచించండి ఒకసారి. దేవుడు మాట్లాడుతున్నాడు, నీతో నాతోనే ఈ వర్తమానాన్ని మాట్లాడుతున్నాడు. ఇన్ని ఉన్నాయి ఈ సంఘంలో, ప్రభు కనుగొన్నాడు. కానీ ఆ సంఘము ఆ స్థితిలో ఉన్నదన్న సంగతి ఆ సంఘానికి తెలియదు. విచిత్రంగా ఉంది కదా. షోరేకు లోయలో దెలీలా తొడల మీద పడుకున్న ఆ సంసోనుకు కూడా బోడిగుండు చేశారు. సంసోనో, ఫిలిస్తీన్లు నీ మీద పడుతున్నారని చెప్పగానే ఎప్పటి ఎట్లు ఫిలిస్తీన్ల మీద పడుదుననుకొని లేచాడు. కానీ యెహోవా ఆత్మ అతనిని ఎడబాసెనని అతనికి తెలియకపోయాను. ఈ సంఘంలాగా ఆ రోజు ఆయన నేత్రాలకు కూడా తీసివేయబడ్డాయి. అంధుడైపోయాడు. ఈ సంఘంలాగా సంసోను మహిమను కోల్పోయాడు, దేవుని బలాన్ని కోల్పోయాడు. ఒకనప్పుడున్న బలం లేదు ఈ సంఘంలో కూడా, ఒకనప్పుడున్న ఉద్యమం లేదు ఈ సంఘంలో కూడా, ఒకనున్నప్పుడు ఎలిగినట్లుగా దీపస్తంభము లేదు ఈ సంఘంలో. అందుకే దేవుడు అంటున్నాడు, ధనవంతుడిని కదా, ధన వృద్ధి చేసుకున్నావు కదా అని అనుకుంటున్నావా? ధనంతోనే ఉందామనుకుంటున్నావా? ధనము ఎదుగుతున్న కొలది దేవుని నుంచి ఏ రీతిగా దూరం అవుతుందో ఈ సంఘము మనకు నేర్పిస్తుంది. అందుకే అంటున్నాడు ప్రభువారు, చూడండి, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుట్టం వేయబడిన బంగారమును, చూడండి, అగ్నిలో పుట్టం వేయబడిన బంగారమును అనగా దేవుని యొక్క వాక్యమే, అనగా సంఘము వాక్యానుసారంగా నడవాలన్నది ప్రభు కోరుతున్నాడు. ఇక్కడ అగ్నిలో పుట్టం వేయబడిన బంగారం అనగా దేవుని యొక్క వాక్యం. ఏమంటున్నాడు చూడండి, దేవుడు ఇస్తున్న హెచ్చరిక చూడండి, దిద్దుబాటు చెప్తున్నాడు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుట్టం వేయబడిన బంగారమును నీ దిశమొల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రమును, నీకు కనుదృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకును నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అన్నాడు. గమనించండి, 3 విషయాలు చెప్పాడు. అగ్నిలో పుట్టం వేయబడిన బంగారము ఒకటి, రెండవది నీ దిశమొల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రం, 2, 3 ప్రభు చెప్తున్నాడు, నీకు కనుదృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుక. ఈ 3 నా యొద్ద కొనుక్కో అంటున్నాడు. మొట్టమొదట అగ్నిలో పుట్టం వేయబడిన బంగారం దేవుని యొక్క వాక్యం, అనగా సంఘము వాక్యానుసారంగా నడవాలి. ఈ సంఘము వాక్యానుసారంగా నడవడం మానేసి ధనాన్ని పెంచుకొని సొంత మార్గంలో నడుస్తూ ఉంది. అందుకే వాక్యానుసారంగా నడవమని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. వాక్యం లేకపోతే ఎలాగా? వాక్యానుసారమే కదా సంఘము నడవాల్సింది. తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఆయన వాక్యానుసారంగా నడవాలి, ఆయన మార్గంలో ప్రయాణం చేయాలి, కుడి ఎడమలు తప్పిపోకూడదు, వాక్యానుసారంగా జీవించాలి, వాక్యము ఉన్నదున్నట్టుగా ప్రకటించాలి సంఘంలో. అవును కదా. కీర్తనకారుడు రాస్తున్నాడు, 19వ కీర్తన 10-11 చరణాలు, బంగారము కంటెను విస్తారమైన మేలిమి, బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటు తేనె ధారల కంటెను మధురమైనది, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును. గమనించారా? దేవుని యొక్క వాక్యం వల్ల నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గై కొనుట వలన గొప్ప లాభము కలుగుతుంది. దేవుని యొక్క వాక్యం. ఈ సంఘానికి దేవుడు అంటున్నాడు, అగ్నిలో పుట్టవేయబడిన బంగారం కావాలి నీకు, వాక్యం కావాలి, వాక్యానుసారంగా నడవడం కావాలి, వాక్యానుసారంగా జీవించటం. క్రీస్తు వాక్యం మీ హృదయాలలో సమృద్ధిగా నివసింపనీయడి. పౌలు గారు కొలస్సీ సంఘానికి చెప్తాడు ఈ మాటలు. కాబట్టి బంగారము కంటెను విస్తారమైన మేలిం, బంగారము కంటెను కోరదగినవి అంటున్నాడు, వెండి కంటెను జుంటు తేనె ధారల కంటెను మధురమైంది, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును. కాబట్టి ప్రభు యొక్క మాటలు అగ్నిలో పుట్టం వేయబడిన బంగారు వంటివి. సంఘాలు దేవుని వాక్యాన్ని బోధించాలి, ప్రకటించాలి, వాక్యాన్ని ఉన్నదొన్నట్టు ప్రకటించాలి. ఆ వాక్యాన్ని మనం కొనుక్కోవాలి, సత్యమును అమ్మివేయక కొనుక్కొని వాక్యము కొరకు వేల చెల్లించి మనం వాటిని దాచుకోవాలి. ఇక్కడ ఈ లౌదీకియా సంఘం వాక్యాన్ని దాచుకోకుండా వాక్యాన్ని నెట్టివేసి బంగారాన్ని, ధనాన్ని, వారు ఆస్తిపాస్తులు దాచుకున్నారు. ఇప్పుడే వాక్యాన్ని సంపాదించుకోండి, ఇంకా ఆలస్యం లేదు, ఇక దొరకదు వాక్యం. ఆమోస్ గ్రంథంలో రాయబడ్డప్పుడు అన్నపానములు దొరకని కరువు కాదు, కానీ దేవుని వాక్యము దొరకని కరువు కాలం మనకు వస్తుంది. ఇది ఒక హెచ్చరికతో కూడిన
సందేశం. కాబట్టి వాక్యం చదవాలి, వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోవాలి. లవదీకియలో వాక్యం ఉంది, లవదీకియలో ధనం ఉంది, బంగారం ఉంది, కానీ వాక్యం లేదు అక్కడ. అందుకే నేడే 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 ఈ వాక్యాన్ని మనం కొనుక్కోవాలి. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. విలియం మెకర్సన్ అనే ఒక అంధుడు అయ్యాడు. ఆ యొక్క తర్వాత కాలంలో దైవ సేవకుడిగా ఆయన ఒక డైనమైట్ ఎక్స్ప్లోజన్లో అతడు 2 కళ్ళు కోల్పోయాడు, అంధుడైపోయాడు. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ తర్వాత కాలంలో వాక్యం చదవాలి అన్న ఆశతో అతడు 2 ఆ డైనమైట్ పేలుల్లో కళ్ళు పోయాయి, 2 చేతులు పోయాయి. బ్రెయిలీ లిపి నేర్చుకుందామంటే అతడికి చేతులు లేవు, చదువుకుందామంటే కళ్ళు లేవు. ఏం చేశాడు తెలుసా? ఆయన నాలుకతో దేవుని వాక్యం చదవడం ప్రారంభించాడు. నాలుకతో ఆ వాక్యం బుడుపులుగా ఉంటుంది కదా, ఆ వాక్యం నాలుగుతో చదివేటప్పుడు నాలుక తిగి రక్తాలు కారేదంట. మిస్టర్ విలియం మెకర్సన్ ఆయన 65 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆయన 4 సార్లు నాలుగుతో వాక్యం చదివాడు. ఒక్కసారి ఆలోచించండి. 2 కళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, చదివే బలం ఉంది. కళ్ళు, చేతులు, అవయవాలు కోల్పోయిన మిస్టర్ విలియం మెకర్సన్ నాలుకతో, ఆ లిపితో 4 సార్లు బైబిల్ అంతా చదివేశాడు. మరి నీ సంగతి ఏంటి? లవదీకియ సంఘస్థుడు కాదా? వాక్యం ఉంది, ఆ వాక్యం ఏం చెప్తుందో తెలియదు. సగటున్న మన ఇళ్లల్లో 4 బైబిళ్ళు ఉన్నాయి, కానీ ఆ బైబిల్ చదివేవాళ్ళు ఎవరు ఉండరు. వాక్యాన్ని ప్రేమించేవాళ్ళు లేరు. నేటి దినాన చివరి దినాల్లో భక్తి తగ్గిపోతుంది, చల్లారిపోతుంది. వాక్యం కన్నా లోక విషయాలు ఎక్కువ సంఘాల్లో కూడా. వాక్యం చెప్పడం మానేసి కట్టుకథలు, అనవసరమైన కథలు, వ్యర్థమైన కథలు చెప్పాల్సింది వాక్యం. అవును కదా? అందుకే నేడే వాక్యం ఇది కొనుక్కోండి, వాక్యాన్ని భద్రం చేసుకోండి. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం, ఈ వాక్యం నా నోటికి తేనెలాగా ఉన్నది అంటున్నాడు ఎహెజ్కేలు. ఇర్మియా భక్తుడు కూడా తేనెలాగా ఉన్నది అంటాడు. ఎహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో మనం చదివినప్పుడు నోరు తెరిచి నేనిచ్చు దాన్ని భుజించుము దేవుడు అంటున్నాడు ఎహెజ్కేలుతో. నోరు తెరు, నేనిచ్చు దాన్ని భుజించుము, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియు యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడుగాక. ఇక్కడ ఇర్మియా మాట్లాడుతున్నాడు. వారిద్దరూ దేవుని వాక్యాన్ని వారు భుజించినప్పుడు అది వారి నోటికి మధురంగా ఉంది. మీరు భుజించాల్సిన దేవుని యొక్క వాక్యం. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల మనిషి బ్రతుకుతాడు. లవదీకియాలో వాక్యం లేదు. ఇప్పుడు అర్థమైందా? మొట్టమొదట దేవుడు సరిచేస్తూ, ఖండిస్తూ, గద్దిస్తూ, బుద్ధి చెప్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఇలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండాలి. ఈ హెచ్చరికలు మన కొరకే. అగ్నిలో పుట్టం వేయబడిన బంగారం దేవుని యొక్క వాక్యం ఉండాలి. సంఘంలో వాక్యానుసారంగా నడవాల్సి ఉన్నది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు చెప్తున్నాడు, ఇక శ్రేష్టమైనది ప్రభు చెప్తున్నాడు, నీ దిశమూల సిగ్గు కనబడకుండానట్లు, నీ దిశమూల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రము అంటున్నాడు. దిశమూల సిగ్గు, అవును కదా? సిగ్గును కప్పడానికి తెల్లని వస్త్రం, ఆ వస్త్రం రక్షణ వస్త్రం. అదే కదా ప్రభు చేశాడు. ఆదాము అవ్వలు వారు దేవుని ఎదుటకు రాలేదు, సిగ్గుపడుతున్నాము అన్నారు. సిగ్గేస్తుంది అని దిగంబరిని అన్నప్పుడు నువ్వు దిగంబరు అని నీకు తెలియజేసిన వాడు ఎవరు అని. అయితే ప్రభు ఏం చేశాడు? తిరిగి వారిని తన ఎద్దుకు తేవడానికి ఒక జంతువును చంపి చర్మము చొక్కాయలు తయారు చేసి వారిని తొడిగించాడు. ఇది ప్రాయశ్చిత్తం. రక్తం ప్రోక్షించబడింది, వారికి వస్త్రాలు సిద్ధపరచబడ్డాయి. యేసుక్రీస్తు బలియాగానికి సాదృశ్యంగా ఉన్నది. అవును కదా? ప్రకటన గ్రంథంలో మనం అదే చూస్తాం. 7వ అధ్యాయం 14వ వచనంలో చూడండి, నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తము తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకునిరి. ఎవరంట? 13వ వచనంలో తెల్లని వస్త్రములు ధరించుకున్నవారు. ఆ తెల్లని వస్త్రం గొర్రెపిల్ల రక్తము ద్వారా, మనమైతే యేసుక్రీస్తు రక్తము ద్వారా తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయి. మన పాపములు కడిగి వేయబడ్డాయి. యేసు రక్తం ప్రతి పాపము నుండి
నిన్ను నన్ను కడిగి పవిత్రపరుస్తూ ఉంది. అవును కదా? కానీ నేటి దినాన అనేకులు సంఘములో ఉన్నవారు కూడా దిగంబరులు కనిపిస్తున్నారు. ఎందుకంటే ఒకడు యెరూషలేము నుండి ఎరికోకు దిగినప్పుడు వాడి వస్త్రాన్ని దోచుకున్నారు. సాతాను వాడి వస్త్రాలు దోచుకున్నట్టుగా మనం చూస్తాం. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 16వ వచనంలో ఆ దెయ్యం వారిద్దరిని లొంగదీసి గెలిచెను, అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి అనే మాట చూస్తున్నాం. అందుకే మనం వస్త్రమును కాపాడుకోవాలి. యెరూషలేమును ప్రేమించి యెరూషలేములో ఉండాలి. క్రీస్తు ప్రేమించి తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో ఎదగాలి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, మనం దిగంబరుల కాక వస్త్రము ధరించుకున్న వారిగా కనబడదుము అంటున్నాడు. కాబట్టి ఆయన వస్త్రాన్ని ఇచ్చాడు. ఎవరు కూడా నీ వస్త్రాన్ని అపహరింపనీకుడి. నీ వస్త్రాన్ని గట్టిగా పట్టుకో, వస్త్రాన్ని కాపాడుకో. అవును, ఈ వస్త్రము నీకు అనుగ్రహించినట్లుగా క్రీస్తు ప్రభువారు తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు. అందుకే ప్రభు అంటున్నా, ఆయన మాత్రమే ఈ తెల్లని వస్త్రం, రక్షణ వస్త్రాన్ని నీకు ఇవ్వగలుగుతాడు. ఇది ప్రభు దగ్గర తీసుకోవాలి, మనం ఆయన దగ్గర కొనుక్కోవాలి అంటున్నాడు. ఇక మూడోది ప్రభు చెప్తున్న మాట, ఈ సంఘానికి ప్రభు ఇస్తున్న ఉపదేశం, కనులకు కాటుక అంటున్నాడు. గమనించారా? ఏంటంట? కనులకు కాటుక. కనులకు కాటుక, నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుగు, నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఆయన దగ్గర కాటుకు దొరుకుతుంది. చూడండి, అక్కడ ఒక మెడికల్ కాలేజ్ ఉందని లవదీకియాలో, అక్కడ ప్రత్యేకమైన ఒక ఔషధం తయారు చేస్తారు కనులకు. దాన్ని అప్తాల్మియా అని పేరు పెట్టారు. ఆ కాటుకు లాంటిది అన్నమాట. అది కనులకు చక్కగా దృష్టి బాగా కనిపించున్నట్లుగా అది ఆ కాలంలో బహుగా ప్రాచుర్యం పొందింది. చాలామంది అక్కడికి వచ్చి ఆ ప్రత్యేక ఔషధాన్ని తీసుకుని వెళ్ళేవారు. కాటుక, వాస్తవంగా కాటుక అందుకనమాట. ప్రభు అంటున్నాడు, కాటుక అంటే నీ దృష్టి అంధత్వం కావద్దు. ఇక్కడ కాటుక దేవుని వాక్యానికే సాదృశ్యం. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ గొప్ప అంధత్వంలో ఉంది ఈ సంఘం. అందుకే కాటుక నా దగ్గర. కాటుక, ప్రభు మాత్రమే నేత్రాలు వెలిగించగలరు. యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకి గుడ్డితనము కలిగించినప్పుడు దేవుడు మాత్రమే ఆ నేత్రాలు తెరవగలడు. అవును కదా? కీర్తనకారుడు ఈ రీతిగా ప్రార్థన చేస్తాడు. 119వ కీర్తన 18 శరణంలో, నీ ధర్మశాస్త్రములు ఆశ్చర్య కార్యములను చూచున్నట్లుగా నా కన్నులు తెరువు. ప్రభువా, నా కన్నులు తెరువు అంటాడు. నీకు ఆ కన్నులు కావాలి. ఆయన మాత్రమే ఆ కాటుక, కన్నులు తెరవగలడు. దేవుని వాక్యం కాటుక, దేవుని వాక్యం కాటుక, మన కనులకు కాటుక. మన కనులు తేటగా కనబడినట్లుగా ప్రభు వాక్యం సరిచేస్తుంది. ప్రభా, వీడు చూచున్నట్టు వీడి కన్నులు తెరువు అని ప్రభు అన్నాడు కదా. గమనించారు? కాబట్టి మనం గమనించండి, ఆధ్యాత్మిక అంధత్వం లేకుండా ఉండాలి మనం. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. గుడ్డితనం రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వస్తే పరిశుద్ధాత్ముడు సహాయంతో మన నేత్రాలు తెరుస్తాడు. పరిశుద్ధాత్ముడే ఆ కాటుగా మారుతాడు. దేవుని వాక్యం ఇప్పుడు మనల్ని, ప్రభు వెళ్ళినప్పుడు వేరొక ఆదరణకర్త మీతో ఎల్లప్పుడూ ఉండడానికి ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు మన కనులకు కాటుకగా మారుతాడు. ఆయన మనల్ని నడిపిస్తాడు. అవును కదా? నీకు నేత్రాలు స్పష్టంగా ఉన్నాయా? స్పష్టంగా చూడగలుగుతున్నావా? ఇంకా ఆధ్యాత్మిక అంధత్వంలో ఉన్నావా? చూడండి, ప్రభు చెప్తున్న మాట, అగ్నిలో పుట్టవేయబడిన బంగారం నీకు వాక్యం అవసరం అని చెప్పాడు. 2, నీ దిశ మూల సిగ్గును కాపాడానికి తెల్లని వస్త్రం, అది ప్రభు మాత్రమే ఇచ్చే రక్షణ వస్త్రం. ఆ పరిశుద్ధతను కొనసాగించాలి. 3, నీ కనులకు కాటుక. ఇవి నా యొద్ద కొనుక్కో. ప్రభు దగ్గరికి రండి. ఇప్పుడే నువ్వే స్థితిలో ఉన్న ఈ చివరి దినాల్లో ఉన్న ఈ సంఘం భూమి మీద మనుష్య కుమారుడు వచ్చు వేళ విశ్వాసాన్ని నేను కనుగొంటానా అన్న ప్రభు మాటలు ఈ దినాన ఒక హెచ్చరికగా తీసుకుందాం. ప్రభు మాట్లాడుతున్న మాటలు చూసారా? ప్రభు అంటున్న మాట చూడండి. ఈ 3 నీకు బుద్ధి చెప్పుచున్నాను. బుద్ధి చెప్పి ఈ చివరి దినాల్లో మనకు బుద్ధి చెప్తాడు. అవును, బుద్ధి కలగడానికి వ్రాయబడ్డాయి. దుష్టాంతాలుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకి బుద్ధి కలగడానికి నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నిన్ను గద్దిస్తున్నాను. ప్రేమిస్తున్నాను కాబట్టి సరిచేస్తున్నాను. ప్రేమిస్తున్నాను కాబట్టి ఖండిస్తున్నాను. నువ్వు ఇక్కనైనా ఆసక్తి కలిగి మారు మనసు పొందు. దేవుడు చూడండి ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. సంఘం అయింది కాబట్టి, సంఘము దారి తప్పడం, సంఘం చల్లారిపోవడం, సంఘము నిలువెచ్చ స్థితిలోకి వెళ్ళడం, భక్తి జీవితంలో దిగజారిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకే దేవుడు అంటున్న మాట చూడండి, ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అని అంటాడు. ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను. దేవుడు చూడండి ఎంత ప్రేమమయుడో కరుణామయుడో. తలుపు దాకా వచ్చి తట్టుచున్నాను. ఎవడైనా స్వరం విని తలుపు తీసిన ఎడల ఇకనైనా స్వరం వినండి. ఇప్పుడు నువ్వు
వింటున్న వర్తమానం ఆయన స్వరం. నీతో మాట్లాడుతున్నాడు, మీ ఇంటి దాకా వచ్చాడు, నీ హృదయం దాకా వచ్చాడు, తలుపు తట్టుతున్నాడు. ఆయన స్వరం వినండి. నువ్వు ఆయన స్వరం విని తలుపు తీస్తే, గమనించండి, హృదయం దాకా వచ్చాడు, నెట్టుకొని రాడు, నువ్వు తలుపు తీయాలి ఇష్టపడి. ఆయన నీతో వస్తాడు. నీతో భోజనం అంటే సహవాసం. ఒకనప్పుడు ఎవరితో సహవాసం చేస్తే చేశావు. లౌదీకీయ సంఘములో ఉన్నవారు ధనంతో, ధనార్జనతో, పేరు ప్రఖ్యాతులతో, సౌఖ్యంతో వారు సహవాసం చేశారు. ఇప్పుడు ఆ ప్రభు అంటున్నాడు, హృదయ వాకిటి దగ్గరుండి నేను తట్టుచున్నాను. ఎవరైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి నాతో కూడా అతను భోజనము చేయుదుము అంటున్నాడు. భోజనం చేసేటట్టుగా ప్రభు ఆయన మన సహవాసాన్ని వాంఛిస్తున్నాడు. ఆలోచించండి. కాబట్టి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాట చూడండి, హృదయ వాకిటి దగ్గరకుండి తట్టుచున్నాను, ఎవడైనా స్వరం విని తలుపు తీసిన ఎడల. ఇక్కడ ఆహ్వానం, వాగ్దానం, ఇవి రెండు కూడా కొత్త నిబంధన అందరి అతి ప్రాముఖ్యమైన మాట. ఇది చాలా ప్రాముఖ్యమైన వచనం. ఇది ప్రభు వారి మధ్య నుండి వెళ్ళిపోయిన సంగతి సంఘమే ఎరగలేదు. చూసారా, వారి మధ్య నుండి వెళ్ళిపోయిన సంగతి. వెళ్ళిపోతాడు ఆయన. షీలోహును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. హెజ్కేలు గ్రంథంలో ఆలయాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన. ఇకాబోదు ప్రభావం పోయింది. ఈ యొక్క సంఘం కూడా ఇకాబోదు ప్రభావం పోయింది. ప్రభావం పోయిన క్రైస్తవుడు ఉన్నావా? యెహోవా తన నిడవాసినని ఆ షోరేక్లో ఉన్న ఆ యోధుడికే, సంసోనికే అర్థం కాలేదు. ప్రభు విడిచిపెట్టేశాడన్న సంగతి ఆ సంఘం ఎరగలేదు. ప్రభువు లేని సంఘము యొక్క దుస్థితిని చూస్తూ ఉన్నాం మనం ఇక్కడ. ఎన్ని సంఘాలండి నేటి దినాన ఇకాబోదులు, ఎన్ని సంఘాలు షీలోహులుగా తయారయ్యాయి. దేవుని ప్రభావం లేని సంఘాలు. అయితే ఆయన బయట నిలబడిపోయి ఉన్నాడు. ధనవంతులము మాకేం కొద్దులేదు, ధనం ఉంది అని ధన సమృద్ధిలో తొలతూగుతూ శరీర సౌఖ్యాన్ని అనుభవిస్తూ ఉన్న వీరు నిజంగా ప్రభు బయటే ఉన్నాడన్న సంగతి వారికి తెలియలేదు. ఆయన స్వరాన్ని వినే పరిస్థితుల్లో లేరు. పరమగీతాల 5వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినప్పుడు తలుపు తీయట ఆలస్యము చేసినందుకు ప్రియుడు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. తలుపు తట్టాడు కానీ ఆలస్యమైంది. ఈలో ప్రియుడు వెళ్ళిపోయాడు. ఆయన వేచి ఉన్నాడు. ఇక్కడైతే ఆయన వేచి ఉన్నాడు, అక్కడైతే ప్రియుడు వెళ్ళిపోయాడు. ఇక్కడైతే ఆయన వేచి ఉన్నాడు. ఎందుకంటే వారిని తన స్వరక్తమిచ్చి సంపాదించాడు. ఈ సంఘాన్ని ఆయన కొన్నాడు కాబట్టి అక్కడే వేచి ఉన్నాడు. అవును కదా? ఎవరైనా వ్యక్తిగతంగా, సమాజంగా కాదు, ఎవరైనా ఆయన స్వరం వినే తలుపు తీసిన ఎడల ఆయన మన యొద్దకు రాగలడని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అవును కదా? అతడు నాతో, నేను అతనితో భోజనము చేస్తాము. ఇది యథార్థమైన సహవాసానికి సూచనగా ఉన్నదని మనం జ్ఞాపకం చేసిన. ఆయన బయట నిలబడి ఉన్నాడు. ఆయన లోపలికి రావాలి అంటే స్థలం ఇవ్వాలి. యాయిరు స్థలం ఇవ్వు అన్నప్పుడు యాయిరు ఖాళీ చేసి స్థలం ఇచ్చాడు. యేసేలోనికి రాగానే తన కుమార్తెను బ్రతికించాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దౌర్భాగ్యుడివి నువ్వు, దిక్కుమాలిన వాడవు, దిగంబరుడివి అని ప్రభు పలుకుతున్న మాటలు మన గురించే. ఇకనైనా ఆయన బయటుండిపోయాడు. ఆయన స్వరం వినండి. తట్టుతున్నాడు. ఆయన స్వరం విని తలుపు తీస్తే ఆయన వచ్చి భోజనం చేస్తాడు. నిజమైన సహవాసానికి సూచనగా కనిపిస్తుంది. 21-22 వచనాలు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చొని ప్రకారం జయించు అని నాతో కూడా సింహాసనమునందు కూర్చుండనిత్తును. నాతో కూడా జయించు అని. ఇకనైనా నీవు ఆ రీతిగా చేస్తే, దేవుడు చెప్పినట్టు చేస్తే, చూడండి ప్రభు అంటున్నమాట, తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుని ఉన్న ప్రకారం జయించు అని. నేను ఎలాగ తండ్రి సింహాసనం మీద కూర్చున్నాను, జయించు అని నాతో కూడా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అనే మాట గమనించారా? ఈ యొక్క వాక్య భాగంలో దౌర్భాగ్యుడికి, దిక్కుమాలిన వాడికి, దరిద్రుడికి, గుడ్డివాడికి, దిగంబరికి దొరికిన భాగ్యం ఇది. ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చోవడం గమనించారా? అహష్వేరోషు రాజు తన మీద కుట్ర పన్ని తనను చంపడానికి ప్రయత్నించిన ఇద్దరి కుట్రను ఛేదించినందుకు మొర్దెకైకి సన్మానం చేశాడు, ఘనతనిచ్చాడు. అదే రీతిగా కరువు వస్తుంది అని కలభావాన్ని చెప్పిన యేషోబుకి ఫరో రాజు ఘనతనిచ్చాడు కదా. అయితే వారికి ఘనతనిచ్చాడు, ఉన్నతమైన స్థలాల్లో కూర్చోబెట్టాడు, కానీ తన సింహాసనం మీద మాత్రం కూర్చోబెట్టలేదు కదా. రెండవ సింహాసనం, రెండవ రథం అనే మాట చూస్తాం మనం ఇక్కడ. కానీ ఇక్కడ క్రీస్తు అయితే మనల్ని
తన సింహాసనమునందు కూర్చోబెట్టి నేను కూర్చుండే స్థలంలో మీరు కూడా ఉండులాగున నేను తీసుకొని పోవుదును, జయించువాడు మాత్రమే సింహాసనంలో కూర్చోగలడు, మాకు ఏమి లభించును అని పేతురు అడిగాడు. ఒకనొక ప్రభు మేము సమస్తాన్ని విడిచిపెట్టాం కదా, మాకేం దొరుకుతాయి అన్నప్పుడు ప్రభు అడిగినప్పుడు సింహాసనములో ఆసీనుడై ఉన్న ప్రభు సెలవిచ్చుచున్నాడు, మీరు సింహాసనం ముందు ఆసీనులు అవుతారు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27-28 వచనాలు, ప్రకటన గ్రంథం 7:15లో సింహాసనం ఎదుటి నుండి ప్రభుని ఆరాధించున్న గొప్ప సమూహమును చూచున్నాం. అయితే ప్రభు తన వధువు కోసం సిద్ధము చేసిన అతి శ్రేష్టమైన ఉన్నతమైన స్థితి ప్రభు కూర్చుండబెట్టుటే. ప్రభు కూర్చోబెడతాడు మనల్ని ఉన్నతమైన స్థలం, సిద్ధపరచు స్థలం. ప్రియుడు కూర్చుండు సింహాసనంలో ప్రియురాలు కూడా కూర్చుంటుంది. ఆ ప్రియురాలు నీవు నేనే కదా. చూడండి, గొప్ప స్థితి, గొప్ప యోగ్యత. జయవీరుడైన యేసు ప్రభు తండ్రి సింహాసనంలో కూర్చున్న ప్రకారం జయించిన సంఘం, దేవుని కొరకు నిలబడిన సంఘం, ప్రభు ఆసీనుడైన అదే తండ్రి సింహాసనం, దాని కొరకు ప్రతి విశ్వాసి కూడా ఆ సింహాసనం మీద కూర్చోడానికి ప్రయత్నం చేయాలి, పోరాడాలి, సిద్ధపడాలి. అవును కదా. మొర్దెకైని అహష్వేరోషు సింహాసనం మీద కూర్చోబెట్టలేదు, యేషేవును కూడా కూర్చోబెట్టలేదు, దానియేలును కూడా కూర్చోబెట్టలేదు కదా. మరి క్రీస్తు నిన్ను కూర్చోబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఇది దేవుడు ఇచ్చిన వాగ్దానం. ఈ సంఘంలో దేవుడు ప్రశంసించడానికి ఒక మంచి విషయం కూడా లేదు. దేవుడు మాట్లాడుతున్నాడు. సరి చేసుకుందాం, ఆలోచించండి. దేవుడు ఈ యొక్క వర్తమానం ద్వారా 1900 సంవత్సరాల నుండి క్రీస్తు ప్రభు మధ్యాకాశంలోకి వచ్చు వరకు ఈ సంఘం యొక్క కాలం కొనసాగుతూ ఉంది. ప్రభు అంటున్నాడు, మనుష్య కుమారుడు భూమి మీద కూర్చువేళ భూమి మీద విశ్వాసాన్ని కనుగొంటాను. ఎందుకంటే లవదీకీయ సంఘాలు ఎక్కువైపోయాయి, నులివెచ్చని స్థితి ఎక్కువైపోయింది. నేటి దినాన క్రైస్తవుల్లో అటు వేడిగా లేరు, చల్లగా లేరు, నులివెచ్చని స్థితి. ధనాన్ని వృద్ధి చేసుకుంటూ లోక భాగ్యాలలో మునిగి తేలుతూ భక్తి జీవితంలో చల్లారిపోయి వెనక్కి తగ్గిపోయి విశ్వాస జీవితంలో సతికిలు పడిపోయిన జీవితాలు అనేకులు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ లవదీకీయ సంఘములో ఉన్న ఆ లోటుపాట్లు నీలో ఉన్నాయా? సరిచేసుకుందాం. ప్రభు హెచ్చరికను స్వీకరిద్దాం, ప్రభు గద్దింపునకు లోబడదాం. ప్రభు అంటున్న మాట చూడండి, నీవు చేయాల్సిన, నీకు వాక్యం అవసరం అని ప్రభు చెప్పాడు. నీకు వస్త్రము నీ దిశమూల కప్పుకోవడానికి, సిగ్గు కప్పడానికి కావాలని చెప్పాడు. మూడోది, నీ కళ్ళకు కాటుగా రా నా యొద్దకి, అవి నా దగ్గర కొనుక్కొని నేను నీకు ఇస్తాను అన్నాడు. చూసారా ప్రభు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఇప్పటికీ వచ్చినా చాలు, ఇప్పటికీ ఆలస్యమైంది, ఇక నీ ఉన్న స్థితి అర్థం చేసుకొని లేవనెత్తబడి, ప్రభా నీ వాక్య ప్రకారం నేను జీవిస్తాను, వస్త్రమును నేను పోగొట్టుకుని ప్రభా వస్త్రమును నాకు ఇవ్వు, నేను ఎప్పటికీ పరిశుద్ధంగా జీవిస్తాను, నిన్ను చూచే కన్నులు, నిన్ను వీక్షించే కన్నులు నాకు ఇవ్వు ప్రభా. ఈ కళ్ళు అంధత్వంతో ఉండిపోయాయి, నిన్ను చూసే కన్నులు నాకు ఇవ్వు ప్రభా. ఆ కాటుక నీకు ఇస్తాడు, పరిశుద్ధాత్మ కాటుక. నువ్వు జయిస్తే తనతో పాటు సింహాసనం కూర్చుంటాడు, కూర్చోబెడతాడు. దానికి ముందుగా నువ్వు ఆయన స్వరం విను. తలుపు తట్టుచున్నాడు, తలుపు తెరుస్తాయి, లోనికి వస్తాడు, నీకు సహవాసాన్ని ఇస్తాడు, నిన్ను నడిపిస్తాడు. సింహాసనం మీద కూర్చుండే వరకు కూడా ఆయన నిన్ను నడిపించే దేవుడిగా ఉన్నాడు. దేవుడి వాక్యమును మన కొరకు ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా స్తోత్రాలు. చివరి సంఘం, ఈ లవదీకీయ సంఘముతో మీరు మాట్లాడుతున్న మాటలు ఒక్క మంచి విషయం లేదు, మిమ్మల్ని సంతోషపెట్టే ఒక్కటి లేదు, వెచ్చగా లేదు, చల్లగా లేదు, నిలువెచ్చని స్థితి. అందుకే మీరు అంటున్నారు, నీ ముఖాన ఉమ్మివే ఉద్దేశించుచున్నాను అని. దౌర్భాగ్యుడివి, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడువు, గుడ్డివాడవు, దిగంబరుడివి. ఎన్ని హెచ్చరికలు జారీ చేశారు, అయినా నేను నిన్ను ప్రేమించుచున్నాను కాబట్టి గద్దించి శిక్షించుచున్నాను, ఇక నేను లోబడు అని. ఆ సంఘము ఎలాగా తిరిగి ఉజ్జీవింపబడాలో, లేవనెత్తబడాలో, మీరు కోరుకున్న స్థితిలో సంఘము ఎలా ఉండాలో మీరు హెచ్చరికలు చేశారు. ఈ చివరి దినాల్లో ఎటు చూసినా ఈ సంఘాలే, లవదీకీయ సంఘాలే. ఉజ్జీవం లేదు, ఉత్సాహం లేదు, ప్రభు ఆసక్తి లేదు, చల్లారిపోయింది. భక్తి లేదు, చల్లారిపోయింది. ఉజ్జీవం లేదు, చల్లారిపోయింది. ఆసక్తి లేదు, చల్లారిపోయింది. అసలు మీ కొరకు జీవించాలన్న ఆశ చచ్చిపోయింది నేటి దినాల్లో సంఘాల్లో. అయితే తిరిగి ఉజ్జీవింపు చేస్తున్నారు ప్రభువా. ఆ ఉజ్జీవింపు చేయడానికి 3 కావాలి: వాకింగ్ కావాలి, వస్త్రం కావాలి, కాటుకు కావాలి. ఆ 3 ప్రభువా మీరు మాత్రమే ఇవ్వగలుగుతారు. కాబట్టి ఈ వాక్యం విన్న బిడ్డలు ఎవరైనా లవదీకీయ సంఘమును పోలిన వారికి ఎవరైనా ఉంటే మీ యొద్దకు
తక్షణం ఆలస్యం చేయక హృదయ వాకిటి దగ్గర ఉండి తలుపు తట్టుచుండగా స్వరం విని తలుపు తీసి మిమ్మల్ని ఆహ్వానించుకొని ప్రభు ఈ 3 మీ యొద్ద నుండి పొందుకొని నిత్యమైన మీ యొక్క సహవాసంలో కొనసాగుతూ ప్రభు మీరు వాగ్దానం చేసిన జయించువానికి తండ్రి సింహాసనం మీద నేను కూర్చున్న ప్రకారం నాతో పాటు కూర్చునిస్తానన్న మీ ఘనమైన నామాన్ని స్తుతిస్తూ కీర్తిస్తూ కొనియాడుతున్నాం. ఆ రీతిగా సిద్ధపాటు దయచేయండి ప్రభా. మీరు వచ్చే వరకు ఆ నమ్మకమైన సాక్షులుగా మేము కొనసాగడానికి సహాయం చేయండి. ఘనమైన మీ నామానికి మహిమ తెచ్చుకొని దీవించి ఆస్వాదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, కాపుదల, నడిపింపు మనందరి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.